హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్టులో మనకి రోమన్ నెంబర్ 4లో 4 మార్కుల ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 4 మార్కుల ప్రశ్నలకి 4కి 4 మార్కులు మనమే పొందాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం 5వ పాఠమైన తోప్ లెసన్ నుంచి ప్రశ్న జవాబులు ఈరోజు మనం ఒక్కొక్క పదాన్ని తెలుగులో వాటి అర్థాలను తెలుసుకుంటూ చదువుకోవడం జరుగుతుంది. చూడండి అన్న, ఒక్కొక్క ప్రశ్న ఈ పాఠం మొత్తం మీద మనం ముఖ్యమైనవి అని భావించిన ప్రశ్నలు 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నల జవాబులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఈ వీడియో ద్వారా మనం గమనిస్తాం. మరి ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ముఖ్యమైన విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న, విరాసత్ మే మిలీ చీజోं की बड़ी संभाल क्यों होती है? అంటే విరాసత్ మే అంటే అర్థం ఏంటి? వారసత్వముగా మనకి లభించిన వస్తువులు బడీ సంభాల్ అంటే చాలా జాగ్రత్తగా వాటిని మనం ఎందుకు పెట్టుకుంటాము? వారసత్వముగా లభించిన వస్తువులని మనం ఎందుకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ప్రశ్న. జవాబు, విరాసత్ మే మిలీ చీజే హమే अपने पूर्वजों की पूर्व अनुभवों की पुरानी परंपराओं की और इतिहास की యాద్ దిలాతీ హై. అంటే ఏంటి ఇక్కడ? విరాసత్ మే మిలీ చీజే వారసత్వముగా లభించిన వస్తువులు, హమే మనకు, అపనే పూర్వజోంకి మన పూర్వీకుల యొక్క, పూర్వ అనుభవంకి వాళ్ళ అనుభవాల యొక్క, పురాణీ పరంపరాओंకి పాత సంప్రదాయాలు ఆచార సంప్రదాయాల గురించి, ఔర్ మరియు ఇతిహాస్కి అప్పటి చరిత్ర గురించి యాద్ దిలాతీ హై మనందరికీ కూడా గుర్తుకు తెప్పిస్తాయన్నమాట. నయీ పీढ़ी ఉన్కే బారే మే జానే ఔర్ ఉన్కే అనుభవం సే కుచ్ సీఖ్ సక్తే హై. అంటే ఏంటి? నయీ పీढ़ी వస్తున్న న్యూ జనరేషన్. నయీ పీढ़ी అంటే న్యూ జనరేషన్. ఈ న్యూ జనరేషన్ ఏందిరా అంటే ఉన్కే బారేమే మన తాత ముత్తాతల గురించి తెలుసుకోవడానికి మరియు వాళ్ళ అనుభవాల నుంచి మనం ఎంతో కొంత మంచిని నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఉన్ దినోంకి దేశకి సమాజ్కి స్థితి జాన్ సక్తే హై. అంతేకాదు ఆ వారసత్వముగా లభించిన ఆ వస్తువులు గనక ఉంటే ఆ వస్తువుల్ని చూసి మనం ఆ రోజులలో ఉన్ దినోంకి ఆ రోజుల్లో దేశం యొక్క మన సొసైటీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దాన్ని కూడా జాన్ సక్తే హై తెలుసుకోగలము. ఉన్కే బతాయే మార్గమే చల్కర్ జీవన్ సుఖమై బనా సక్తే హై. అంతేకాదు మన పెద్దలు మన పూర్వీకులు వాళ్ళు మనకి ఏ మార్గం మంచిది, ఎలా బతికితే జీవితం బాగుంటుంది అని వాళ్ళు మనకి ఎలాంటి మార్గాన్ని అయితే చూపించారో ఆ మార్గాన మనం నడిచి జీవితాన్ని సుఖవంతముగా చేసుకోగలం. ఇది నాన్న 1వ ప్రశ్నకి జవాబు. 2వ ప్రశ్న, ఇస్ కవితా సే ఆపుకో తోప్ కే విషయ మే క్యా జాన్కారీ మిల్తీ హై. ఈ కవిత ద్వారా మీకు ఈ తోపు గురించి దానికి సంబంధించి ఏ విధమైన సమాచారం లభిస్తుంది అన్నాడు. అసలు ఇది తోపు అంటే ఏంటి, ఈ తోపు ఎప్పటిది, దాని గురించి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం ఈ జవాబులో తెలుసుకుందాం. యహ్ తోప్ అంగ్రేజోం కే సమయ్ కీ హై. తోప్ అంటే ఏంటి? ఫిరంగి. మరి ఈ ఫిరంగి అనేది అంగ్రేజీ అంటే ఏంటి? ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ సమయానికి సంబంధించింది. सन 1857 में यह एक శక్తిశాలి హతియార్ హై. 1857 సంవత్సరంలో ఇది
చాలా శక్తివంతమైన వెపన్, ఆయుధం. అన్గినత్ సూరవీరోంకే ధజ్జే ఉడా దియా తా. అన్గినత్ లెక్కలేలన్ని వీరులు, సూరులు వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపించింది ఈ తోపు అనేది. మరి అంత శక్తివంతమైన, అంత భయంకరమైన ఈ వెపన్, ఈరోజు దాని పరిస్థితి ఏందో తెలుసుకుందాం. ఆజ్ యహ్ తోప్ శాంత్ ఔర్ నిష్క్రియ ఖడీ హై. ఈరోజు ఈ తోప్ అనేది శాంతంగా, ఏ పనికి రాకుండా నిలబడుకోనుంది. దర్శనీయ వస్తువు హై, కేవలం చూడ్డానికి మాత్రమే పనికొచ్చే వస్తువుగా మారిపోయింది. ఇస్ పర్ చిడియా ఘోంసలా బనా రహీ హై. దీని మీద పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకుంటున్నాయి. బచ్చే ఇసుసే ఖేల్ రహే హై. పిల్లలు దీంతో ఆడుకుంటున్నారు. మరి ఈ విధంగా అది మారిపోయింది. అందుకే అంటారు, అహంకారం, చెడ్డ పనులు అనేటివి ఉండకూడదు, మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి అని దానికోసమే అంటూ ఉంటారు. ఈ చెడు అనేది, అహంకారం అనేది ఉంటే ఎంత శక్తివంతుడైనా చివరికి ఈ విధంగా ఎందుకు పనికి రాకుండా శక్తిహీనుడుగా ఇలా మిగిలిపోతాడు అని చెప్పడమే ఈ జవాబుకి ఒక ఉదాహరణ అన్నమాట. మూడవ ప్రశ్న చూడండి నాన్న. కంపెనీ బాగ్ మే రఖీ తోప్ క్యా సీక్ దేతీ హై. ఈ కంపెనీ బాగ్లో పెట్టి ఉన్న ఈ తోపు, దీని నుంచి మనం ఏమి నేర్చుకోగలం, దీని నుంచి మనకు లభిస్తున్న మెసేజ్ ఏంటి అనేది ప్రశ్న. జవాబు చూద్దాం. అత్యాచారి చాహే జితనా భీ శక్తిశాలి హో ఏక్ దిన్ ఉస్కా అంత్ అవశ్య హోతా హై. అత్యాచారి, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, మనం చెప్పుకున్నట్లుగా అత్యాచారి అంటే చెడ్డ పనులు చేసేవాడు. చెడ్డ పనులు చేసేవాడు ఎంత శక్తివంతుడైనా సరే ఒక్కరోజు వాడికి అంతం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కవిత में भी सन 1857 की तोप बहुत శక్తిశాలి थी. ఈ కవితలో కూడా చెప్తున్నది ఏంట్రా అంటే 1857వ సంవత్సరం నాటి ఆ తోపు అనేది చాలా శక్తివంతమైనది. उसने भारत के అనేక వీరోं को मौत के घाट उतारा था. అది ఏంటి, మన భారతదేశంలో ఎంతోమంది వీరుల్ని అది చంపేసిందనమాట. చాలామంది చనిపోయారు దానివల్ల. మరి ఈరోజు దాని పరిస్థితి ఎలా ఉంది అంటే, దీనికి రెండవ ప్రశ్నలో 3-4 లైన్లు ఉన్నాయి చూసారా నేనా. ఆ 3-4 లైన్లు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. దాని ద్వారా మనకి లభించే మెసేజ్ కూడా అదే అనమాట. మెసేజ్ అనేది మనకి ఇక్కడ మొదటి లైన్లోనే వచ్చేసింది. ఇక నాలుగవ ప్రశ్న. कविता में तोप को 2 बार चमकाने की बात की गई है. ये 2 अवसर कौन से होंगे. కవితలో ఈ తోపుని 2 సార్లు, 2 బార్ 2 సార్లు చమకానా అంటే నీట్గా దాన్ని తుడిచి, ఇడిచి, కడిగి, కలర్స్ వేసి మిలమిలా మెరిసేటట్లు చేస్తారంట. ఏ 2 అవసర్ కౌన్సే హోంగే. ఆ విధంగా ఆ 2 సార్లు చేసేది ఎప్పుడు, ఎందుకు అని ఇక్కడ అడగడం జరుగుతుంది. చూద్దాం. భారత్కి స్వతంత్రతాకే 2 సబ్సే బడే త్యోహార్ హై. మన భారతదేశంలో ఈ స్వాతంత్రానికి సంబంధించి 2 ముఖ్యమైన పెద్ద పండుగలు ఉన్నాయి. అవి ఏంటంటే 15 ఆగస్టు और 26 जनवरी. ఆగస్టు 15 ఒకటి, జనవరి 26 ఒకటి. 15 अगस्त को भारत स्वाधीन हुआ था. 15 ఆగస్టు को, ఆగస్టు 15వ తేదీన భారతదేశాన్ని మనం మన స్వాధీనం చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టేసి మన స్వాధీనం చేసుకున్నాం. हमने अंग्रेजों को देश से बाहर निकाल दिया था. हमने మనము अंग्रेजों को ఈ ఇంగ్లీష్ వాళ్ళని మన దేశం నుంచి బయటికి పంపించేశాం. రెండవది 26 जनवरी को देश में भारतीय संविधान लागू हुआ था. జనవరి 26వ తేదీన దేశంలో భారతీయ సంవిధాన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం
లాగు హువా థా అమలులోకి వచ్చింది. ఇన్ దో అవసరం పర్ ఈ రెండు సందర్భాలలో కంపెనీ బాగ్ మే తోప్కో చమ్కాయా జాతా హోగా ఈ రెండు సందర్భాలప్పుడు కంపెనీ బాగులో ఉన్న ఈ తోపుని నీట్గా అలంకరించి పెట్టడం అనేది జరుగుతూ ఉండొచ్చు. ఇది నాన్న తోప్ అనే పాఠంలో ఉండేదే 4 ప్రశ్నలు. చక్కగా ఈ 4 ప్రశ్నల్ని మనం చదివి నేర్చుకున్నావురా అంటే ఈ తోపు పాఠం నుంచి ఒక ప్రశ్న తప్పనిసరిగా దిగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం 4 ప్రశ్నల అని వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి, 2వ ప్రశ్న 3వ ప్రశ్న రెండింటికి ఒకటే జవాబు మొత్తం రాసేయవచ్చు. కాకపోతే 3వ ప్రశ్న రాసేటప్పుడు మొదటి 1.5 లైన్ రాసి ఆ తర్వాత 2వ ప్రశ్న జవాబు మొత్తం ఉన్నట్టు దింపేసిన నో ప్రాబ్లం. ఈ విధంగా మనం చదువుకోవచ్చు. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ పబ్లిక్ పరీక్షలు వచ్చేదాకా ప్రతిరోజు ఒక వీడియో మీకోసం పనికొచ్చేది, ఉపయోగపడేది, మీకు మంచి మార్కులు తెప్పించేది తప్పనిసరిగా ప్రతిరోజు ఒక వీడియో పెడుతూనే ఉంటాను. మీకు హిందీ ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉండేటట్లుగా, మీకు మంచి మార్కులు తెప్పించేటట్లుగా అనుక్షణం మీకోసం వీడియోలు చేస్తూనే ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.